Good morning, everybody. Welcome to another vlog. So, today's vlog is going to be a very special vlog and very emotional one as well. We are moving from Cardiff. మీరు తమిళ చూసింటే వీఆర్ మూవింగ్ టు అనదర్ కంట్రీ. నిన్న మొత్తం కూర్చొని ప్యాకింగ్ చేసేసాను. టుడే పార్సల్ వేస్తున్నాము. సో పార్సల్ వాళ్ళు 9 o'clock కలెక్షన్ అని చెప్పారు. 9 o'clock కలెక్షన్ వచ్చి తీసుకుంటారు. అప్పటి వరకు మనం వెరీ ఫాస్ట్గా జిమ్కి వెళ్ళేసి వర్క్ వచ్చేసేయాలి. దట్ ఈజ్ అవర్ గోల్ ఫర్ నౌ. ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను. టైం 7 అవుతుంది. 6:30కి లేచాము. పుల్లింగ్ బ్యాక్ ఎవ్రీథింగ్ టుగెదర్. లాస్ట్ ఫ్యూ డేస్ హ్యావ్ బీన్ ఎమోషనలీ వెరీ నాట్ అ గుడ్, ఎమోషనలీ హైస్ అండ్ లోస్ అండ్ చాలా తికమక్కగా ఉండే. సో నౌ ట్రైంగ్ టు పుట్ ఇట్ బ్యాక్ టుగెదర్ ఆల్ ఆఫ్ దట్. నాకు ఈ సైడ్ కూడా మొన్న కైరోప్రాక్టర్ దగ్గర పోయినప్పటి నుంచి కొంచెం స్టిఫ్గా అనిపిస్తుంది, ఇంకా ఎక్కువ స్టిఫ్గా అనిపిస్తుంది. మీకు సౌండ్ అనిపిస్తుందా? ఇక్కడ అంటుంటే అసలు సౌండ్ రావట్లేదు, కానీ ఇక్కడ సౌండ్ వస్తుంది. అయ్యా వచ్చే స్టేజ్లో అన్న ప్రతిసారి పట్ 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 అని వస్తుంది, నాకు భయం వేస్తుంది. అండ్ ఇంకా ఇది ఇటు సైడ్ ఊరికి ఇలా 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 చేసుకోవాల్సి వస్తుంది. అంతా స్టిఫ్ అయిపోయింది ఇదంతా, నెక్ అంతా. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మీకు ఎవరికైనా మనం చేయాలి అని తెలిస్తే నాకు చెప్పండి. సో అది మ్యాటర్. లెట్స్ గో గైస్. టైం వచ్చేసి 9 అవుతుంది. మీకు నా వాయిస్లోనే తెలుస్తుండొచ్చు హౌ యాంగ్షియస్ ఐ యామ్ అని. నాకు చేతులు వణుకుతున్నాయి. బికాస్ ద థింగ్ ఇస్, నేను తీట పని చేశాను. అంటే తీట పని ఇన్ ద సెన్స్, నేను ఒకవేళ 9 o'clock ఫస్ట్ ఏమనుకున్నానంటే 9 o'clockకి డెలివరీ కదా, మనకు అప్పటికి 8 అయింది. ఇంకా నేను జిమ్కి వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి టైమింగ్ లేట్ బుక్ చేసుకుందాం అనుకున్నాను. 10:30కి అలా బుక్ చేసుకుందాం అనుకున్నాను. వాళ్ళు వచ్చి తీసుకోవడానికి కలెక్షన్ చూస్తే రీబుక్ కలెక్షన్ అని వస్తే, అది నేను చూసుకోకుండా వస్తే రేపటికి పడిపోయింది అది. సో అది ఇప్పుడు వచ్చి తీసుకుంటారో లేదో తెలీదు. అంటే మనది టోటల్ 9 పార్సల్స్ ఉన్నాయి. 9లో 3 మాత్రం రేపటికి బుక్ అయినాయి, మిగతా 6 ఈరోజు ఉన్నాయి. అది ఈరోజు తీసుకుంటారో లేకపోతే రేపు తీసుకుంటారో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకొక ఆప్షన్ ఏమో వేరే కలెక్షన్ సర్వీస్కి చూసిన, ఇది కాకుండా ఇంకోటి చూసినాను. అది మన ఇంటి పక్కనే ఉంది. కలెక్షన్ పాయింట్ అయితే మన ఇంటి పక్కనే ఉంది, కానీ అది షాప్ ఓపెన్ ఇప్పుడైతే లేదు. 10 AM షాప్ ఓపెన్ అంట. టైం వచ్చేసి ఇప్పుడు 9 అవుతుంది, ఎగ్జాక్ట్ 9 అవుతుంది, 9:03 అవుతుంది. ఆ షాప్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాను. షాప్ పేరు 8 till late. 8 till late అన్నాడు వాడు. 8 o'clock ఓపెన్ చేయాలి కదా, ఇంకా ఓపెనే చేయలేదు. అండ్ ఈరోజు మండే, ఇక జిమ్ పోవట్లేదు కదా అని చెప్పేసి, అంటే వెళ్తాను ఇక. అందుకు మన ఓట్ మీల్ అయితే చేసుకున్నాము. ఓట్స్ 100 grams ఓట్స్, 1 scoop వే ప్రోటీన్, అంతే, ఇంకేం లేదు. చాలా యాంగ్షియస్గా ఉంది. వాడు కలెక్షన్ చేసుకోకపోతే ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న పాయింట్లో వేసేయాలి. ఇంటి దగ్గర ఉన్న పాయింట్ది కొంచెం రేట్ ఎక్కువ ఉంది, కానీ డైమెన్షన్స్ మంచిగా ఉన్నాయి. డైమెన్షన్స్ పెట్టుకోవడానికి ఇదేందో డైమెన్షన్స్ మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో వెయిట్ లిమిట్ ఉంది. అదైతే వెయిట్ లిమిట్ 30 kgs వరకు ఉంది, ప్రశాంతంగా ఉంది. సో యా, వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ గోస్. నాకైతే చాలా అదొక్కటి క్లియర్ అయిపోయిందంటే ప్రశాంతంగా జిమ్కి పోవచ్చు అన్నట్టు ఆలోచిస్తున్నాను. సో అప్పటి వరకు అయితే ఇంకా మీల్ స్కిప్ చేయకూడదు అని చెప్పేసి ఓట్ మీల్ అయితే చేసుకున్నాను. రివ్యూస్ చూశాను. రివ్యూస్ అయితే అస్సలు బాగాలేవు మనం బుక్ చేసుకున్న పార్సల్కి. రివ్యూస్లోనేమో వాళ్ళు వస్తారు, అసలు డోర్ కూడా కొట్టకుండా డైరెక్ట్లీ మీ మిస్డ్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతారు, జాగ్రత్తగా ఉండండి అని ఉంది. ఏం చేయాలో ఏం అర్థం అవ్వట్లేదు. సో యా, కడుపులో అంతా గడిబిడి ఉంది. లెట్స్ ఈట్ ఫర్ నౌ. ఐల్ సీ యూ వాళ్ళు వచ్చిన తర్వాత మీకు చెప్తాను, అప్డేట్ ఇస్తాను. లెట్స్ గో. నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాక్ టు యూ, మంచిగా మాట్లాడలేకపోతున్నాను. As I said, showing up is more important than anything else.
ఐ లీవ్ దిస్ స్టఫ్. అంతా టెక్కపోతుంది నాకు, మళ్ళీ మాట్లాడతాను. గైస్ అయితే మన పార్సలోడు రావట్లేదు గైస్, ఆడి ఇంటికి రావట్లేదు. ఆన్లైన్లో చూస్తేనేమో వాళ్ళు వచ్చినామని చెప్తారు కానీ రారు నిజంగానే అని అన్నాడు. నాకేమో యాంగ్షియస్ ఫీలింగ్ ఎక్కువ వస్తుంది. సో వేరే సర్వీస్ చెప్పాను కదా ఇందాక, వేరే సర్వీస్ ఇక్కడే వెనకాలే తీసుకుంటా అని చెప్పాడు. సో యా ఇక్కడికి వచ్చి డ్రాప్ ఆఫ్ చేయాలి. కాకపోతే వేరే సర్వీస్ రేట్ డేంజర్ ఎక్కువ, డబల్ ద రేట్. మనకి ఇప్పుడు 100 pounds పడింది, అది ఆల్మోస్ట్ 180 pounds పడుతుంది. డబల్ ద రేటు, టూ మచ్ ఉంది అసలు. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. తప్పని పరిస్థితుల్లో అసలు వరస్ట్ సిచ్యువేషన్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. Guys, parcels have been dropped off. One headache is gone. ఇదేదో ముందే తెలిసింటే మెల్లిమెల్లిగా ఒక్కొక్క పార్సల్ ఇక్కడే పడేసేవాడిని. మనకి ముందు తెలియదు కదా, లాస్ట్ వరకు మనకి బుద్ధి రాదు. అక్కడ జరుపుతూ ఉంటే చేతి మీద ఇదిగో తోలు ఊసిపోయింది, ఘోరంగా ఊసిపోయింది, మామూలుగా కూడా కాదు. ఇప్పుడు ఏం తెలియట్లేదు కానీ స్నానం చేసేటప్పుడు, వాషింగ్ చేసేటప్పుడు ధూళి తీరిపోతుంది. ఇప్పుడు కడిగేసి దానికి పసుపు పెడతాను. పసుపు పెట్టేసి విల్ గో టు ద జిమ్. చాలా లేట్ అయిపోయింది జిమ్కి. బట్ దిస్ ఈజ్ ద లాస్ట్ సెషన్ ఇన్ కార్డిఫ్. ఇజ్ ఇట్ లాస్ట్ సెషన్? నో, టుమారో, రేపు కూడా వెళ్తాం మనము. యా, లాస్ట్ చెస్ట్ సెషన్, లాస్ట్ పుష్. Yeah, last push. Tomorrow is last pull. Day after tomorrow is our rest day. అక్కడికి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు. ఫీలింగ్ అ బిట్ బెటర్ రైట్ నౌ. అంతా అయిపోయింది కాబట్టి లెట్స్ గో హిట్ ద జిమ్. I'll see you there. గైస్, వర్కౌట్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు లంచ్ చేసుకోవాలి, ఉన్న దాంతో చేసుకోవాలి. ఈ మధ్యన జిమ్లో ఎక్కువ షూట్ చేయట్లేదు బికాజ్ మనం ప్రతి ఒక్కటి టైమర్తో ఉంటుంది. వర్కౌట్స్ అన్నీ టైమర్లో ఎక్కిస్తున్నాను. సో ఎవ్రీ వర్కౌట్ ఈస్ టైమ్డ్. ప్రతి ఒక్కటి 70 minutes, అండర్ 70 minutes గోల్లో ఉంది. సో 70 minutesలో వర్కౌట్ అయిపోగొట్టాలని చెప్పేసి ఉన్న టైమర్స్తో ఫాస్ట్గా అయిపోగొట్టేస్తున్నాం. కాబట్టి మనకి టైం దొరకట్లేదు వీడియోకి. ఇంతకుముందు అంటే గంట 45 నిమిషాలు ఉండేది, కానీ ఇప్పుడు అలాగనమాట. అది నీ అమ్మ కుక్ ఏముందిరా బాబు, మ్యాసివ్ ఉన్నాడు కదా అది. అయితే ఇప్పుడు ఇక చెప్పా కదా, మొత్తం లగేజ్ అంతా అయిపోయింది. ఇక ఇంటికి పోయి ఈ రోజుకి రేపటికి మీల్ ప్రెప్ చేసేసుకోవాలి. రేపటికి ఒకటే మీల్, ఈ రోజుకి మాత్రం 2 మీల్స్ ఉన్నాయి. ఇంకా 2 big meals, ఒక స్మాల్ మీల్ ఉంది. ఫ్రూట్స్ అయితే ఒక మీల్ అయిపోతుంది, ఫ్రూట్ బౌల్. ఇంకా 2 meals ఉన్నాయి. లెట్స్ గో ప్రెప్ దాట్. ఇంకేముంది, ఇంకా మిగిలిన సామాన్ అంతా సర్దేసేయాలన్నమాట. ఏంటి, బ్రష్, చిన్న చిత్క సామాన్లు అన్నీ, టాయిలెటరీస్ అవన్నీ సర్దేసి పెట్టేసి ఈవినింగ్ లాస్ట్ వాక్ ఇన్ కార్డిఫ్ వెళ్దాం. లెట్స్ గో. హలో గైస్, హెయిర్ కట్ ఎలా ఉంది? ఫస్ట్ టైం చేయించుకున్నాను ఇలాగా. యాక్చువల్లీ వాడు ఫాస్ట్గా చేయమంటే ఇలా చేసేసాడు. నేను పైన కొంచెం ఎక్కువ పెట్టించుకుంటాను ఎప్పుడు, కానీ ఈసారి తగ్గించేయమని చెప్పాను. బికాజ్ సమ్మర్ వస్తుంది. నా టైమ్ ఈజ్ ఆల్మోస్ట్, మీకు టైం చెప్తాను ఆగండి. 9:20 7:20కి ఎంత వెళ్తుంది చూడండి. ఇంకా సన్సెట్ అవ్వలేదు. సన్సెట్ ఈజ్ అరౌండ్ 7:45. యా,
ఇంకా కొన్ని రోజులు పోతే 9:30కి సన్సెట్ అవుతుంది రాత్రి. ఈరోజు లాస్ట్ వాక్ మనది. సో వన్ లాస్ట్ వాక్ ఇన్ కార్డిఫ్. అందుకే కొంచెం ఫాస్ట్గా అక్కడ వాడు హెయిర్ కట్ల దగ్గర 4:30కి లేచి హెయిర్ కట్కి వెళ్ళి కూర్చున్నాను. వాడు 5:45 వరకు 4:45కి వెళ్తే 5:45 వరకు 1 అవర్ కూర్చోబెట్టుకొని 45 మినిట్స్ చేసి 1 అవర్ 45 మినిట్స్ అక్కడే ఎగిరిపోయింది. సో అక్కడ నుంచి మళ్ళీ స్నానం చేసి ఫాస్ట్గా స్నానం చేసేసి బట్టలు వేసుకొని వచ్చేసిన బయటికి. మళ్ళీ వెళ్తురు పోతే సిటీ అంతా చూసినట్టు ఉండదు కదా. సో యా, దిస్ ఈజ్ అవర్ లాస్ట్ డే, లాస్ట్ నైట్ ఇన్ కార్డిఫ్. నడుచుకుంటూ I'll just soak up everything. It's gonna be emotional because సెప్టెంబర్ 2022 ఇంటేక్కి నేను కార్డిఫ్ వచ్చాను. దట్ ఈజ్ నేను సెప్టెంబర్లో రాలేదు, కానీ అక్టోబర్ నా వీసా లేట్ అయిపోయి అక్టోబర్లో వచ్చాను. అండ్ ఫుల్గా నేను కార్డిఫ్కి మూవ్ అయింది డిసెంబర్ 2022. డిసెంబర్ అండ్ జనవరి 2022 వర్ my worst days. I was so miserable at that time. ఇంకా అలా 2023లోకి అయిపోయాక 23 I was in college. 23 ఎండింగ్లో కాలేజ్ అయిపోయింది. అండ్ ఎండింగ్లో కొత్త ఇల్లు తీసుకొని మూవ్ అయ్యాను వేరే వాళ్ళతో. దాని తర్వాత 23 అక్కడే అయిపోయిన తర్వాత 24 జూన్ మే కాదు 22 ఫిబ్రవరిలో నేను స్టూడెంట్ అకామిడేషన్కి వెళ్ళాను మళ్ళీ. దాట్ వాజ్ ద సింగిల్ మోస్ట్ బ్యూటిఫుల్ డెసిషన్ ఐ హ్యావ్ ఎవర్ టేకెన్. ఇంకా స్టూడెంట్ అకామిడేషన్లో ఉన్నప్పుడే కటింగ్ సిరీస్ స్టార్ట్ చేశాను. సో ఆఫ్టర్ దాట్ చాలా జరిగింది. అక్కడ నుంచి మీకు ఇంకా స్టోరీ అంతా తెలుసు. సో 22 సెప్టెంబర్, 23, 24, 25, ఆల్మోస్ట్ 3 years. 22 to 23, 23 to 20, యా ఆల్మోస్ట్ 2.5 years ఈ సిటీలో ఉన్నాను. ఐ లవ్ దిస్ సిటీ. దిస్ ఈజ్ మై ఫస్ట్ అవే ఫ్రమ్ హోమ్ సిటీ. ఇంతకుముందు వైజాగ్లో ఉన్నాను, అక్కడ కూడా ఉన్నాను. సో యూ కెన్ సే దట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ అవే ఫ్రమ్ హోమ్ కంట్రీ. సో సమ్ ఎమోషనల్ అటాచ్మెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు వన్ లాస్ట్ టైం నేను కొంచెం వాకింగ్ చేస్తూ జస్ట్ సోక్ ఇట్ ఆల్ అప్, మొత్తం అంతా ఒకసారి ఆలోచించుకొని ఒకసారి మొత్తం ఐల్ జస్ట్ ఎంజాయ్ అండ్ సోక్ ఇట్ అప్. నా కళ్ళల్లో మీకు వాటర్ కనిపిస్తుండొచ్చు. యా, సో లెట్స్ గో. For now. గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఉదయాన్నే 4ంటికి లేచాము. ఎగ్జాక్ట్ 4 o'clock లేచి జిమ్కి అయితే వెళ్ళిపోయాము. 5 o'clock జిమ్కి వెళ్ళాము. నేను జిమ్లో షూట్ చేయలేకపోయాను బికాజ్ ఆల్ ద ఎక్విప్మెంట్ వాజ్ ఇన్ ద బ్యాగ్. ఇంకా షూట్ ఎక్కువ చేయలేదు. ఇప్పుడే వెళ్ళబోతున్నాము. నైట్ అసలు అక్కడ వాకింగ్కి వెళ్ళాను కదా, వాకింగ్కి వెళ్ళేసి వచ్చేటప్పుడు మన ఫ్రెండ్ ఉంటాడనమాట. సో వాడు కలిశాడు. ఇంకా వాడు కలిసి వాడితో అలా మాట్లాడుతూ నాకు అక్కడ నుంచి రాబుద్ది కాలేదు. మాట్లాడుతూ వచ్చేసిన. ఇంకా ఇంటికి 9కి అలా వచ్చి 9:45కి అలాగా డిన్నర్ చేసేసి 11 o'clock పడుకున్నాను. అండ్ 4 o'clock వి వోకప్. లేచి జిమ్కి వెళ్ళిపోయి రాత్రి చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది. బట్ నౌ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు గో టు ద న్యూ ప్లేస్, ఎక్స్ప్లోర్. ఐ నో ఇట్స్ గోన్ బీ హార్డ్, బట్ ఇది ఆల్రెడీ ముందు మనం చేసాము, ముందు ఇవన్నీ ఫేస్ చేసాము కాబట్టి నౌ ఇట్స్ ఎక్సైట్మెంట్ రాదర్ దాన్ భయం. కొంచెం బాధ ఉంది, కొంచెం భయం, కొంచెం ఎక్సైట్మెంట్, కొంచెం హ్యాపీనెస్, ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అంతా మిక్సీ కొట్టేసినట్టుంది. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 8:10 అవుతుంది. మనకి 10 o'clock 12 o'clock ఫ్లైట్. సేమ్ లాస్ట్ టైం వెళ్ళాం కదా బెల్ఫాస్ట్కి, మీరు బ్లాగ్స్ చూసింటే సేమ్ అదే ఫ్లైట్, అదే టైంకి.
ఈసారి ముందే వెళ్ళిపోతున్నాము, 10 o'clock వెళ్ళిపోతున్నాము. 10 o'clock బుక్ చేసేసిన క్యాబ్. ఈసారి ముందే బుక్ చేసేసుకున్నాను. క్యాబ్ బుక్ చేసుకొని 10కి వస్తాడు. 10:30కి మనల్ని అక్కడ డ్రాప్ చేసేస్తాడు. మాకు హాఫ్ అన్ అవర్, లాస్ట్ టైం గుర్తుంది కదా, 5 minutesలో అయిపోయింది. 5 minutes కూడా 2 minutesలో అయిపోయింది చెక్కింగ్ అంతా. సో ఇప్పుడు కూడా అలాగే అయిపోతుంది. అక్కడ నుంచి విల్ లీవ్ అండ్ గో 12 o'clock 10:30కి వెళ్ళిపోయి మొత్తం చెక్ఇన్ చేసేసి ఒక 1 hour అక్కడే కూర్చుంటాను, ఎడిటింగ్ అవి ఇవి చేసేసి. సో 8 అవుతుంది. మొత్తం అంతా ఫినిష్ అయిపోయింది ప్యాకింగ్ అంతా. ఇది 2 bags, ఇది ఒక మన వేసుకునే బ్యాగ్, మిగతా అంతా ఇక్కడే వదిలేయడమే. ఇంకా నాకు ఇష్టమైన ల్యాంప్ వదిలేస్తున్నాను, అది నాకు చాలా ఇష్టం అది ల్యాంప్. అండ్ నా ఫ్యాన్ వదిలేస్తున్నాను. ఇంక ఇవి తీసుకువెళ్ళలేము కదా, వేస్ట్, ఇవి అక్కడైనా కొనుక్కోవచ్చు. సో అట్లా అని చెప్పేసి ఇంకా అవన్నీ బ్యాగ్లో పెట్టేస్తాను ఇప్పుడు యూస్ చేశాక. అదే అనమాట మ్యాటర్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ సో స్కేర్డ్. అంతా ఒకటేలాగా ఉంది. అండ్ 4 o'clock లేవడం వల్ల కూడా ఎక్కువగా నిద్ర లేదు. మీకు నా కళ్ళల్లో తెలుస్తుండొచ్చు. కొద్దిసేపు 8-10 అవుతుంది కదా, ఇప్పుడే స్నానం చేశాను, స్కిన్ కేర్ అది చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా నాప్ వేద్దామేమో అని ఆలోచిస్తున్నాను. బికాజ్ ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. మనకి మధ్యాహ్నానికి మీల్ ఉంది. ఇది ఇందాక తినేసాను, పెరుగన్నం తినేసిన ఇందాక. సో మధ్యాహ్నానికి కూడా ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత తినేస్తాను. దిగిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాక తింటాను. సో అది మ్యాటర్. లెట్స్ గో. ఐ విల్ సీ యూ ఎట్ ద ఎయిర్పోర్ట్ ఆర్ ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే లగేజ్ ఎక్కువ ఉంది కదా, ఇదంతా పట్టుకొని మాట్లాడలేను. లాస్ట్ టైం ఇది ఒక్కటే ఉంది, కానీ ఇప్పుడు అది కూడా ఉంది పెద్దది. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఐ విల్ కీప్ యూ అప్డేటెడ్. ఫైనలీ వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంకా పడుకున్నాను అనమాట. మనోడు కూడా పడుకొని ఇప్పుడే లేచి జిమ్కి వెళ్తున్నాడు. సో మనం అయితే జిమ్కి పొద్దున్నే వెళ్ళిపోయినాం కాబట్టి సేఫ్. సో ఇప్పుడు ఓట్ మీల్ చేసుకొని తింటాను, నాకు ఫుల్ ఆకలేస్తుంది. ఇప్పటికైతే ఇక్కడే ఈరోజు ఈ మనోడు ఉన్నాడు కాబట్టి చాలా చాలా హెల్ప్ అవుతుంది నాకు. బెల్ఫాస్ట్లో లేచేసి ఇంకా వీడియోస్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను, ఫైల్స్ కెమెరాలో నుంచి మన ఫోన్లోకి ఎడిట్ చేయడానికి. చాలా రోజులు అయిపోయింది నేను ఎడిట్ చేసి కూడా. ఇంట్లో హెయిర్ కట్ మాత్రం చాలా నచ్చింది గైస్ నాకు. ఇప్పుడు ఒకటి లేకపోయి ఉంటే మంచిగా ఉండేది. అది వీడియో. ఇక ఇప్పుడు తినేసి కొద్దిసేపు వర్క్ చేశాను, ఎడిటింగ్ చేసేసి ఐ ట్రై టు పోస్ట్ ఇట్ టుడే ఓన్లీ, ఒక వీడియో. ఇప్పుడు నుంచి ఒక 1 week 2 weeks నాకు 1-2 weeks కాదులే కానీ ఒక 3 weeks చాలా బిజీగా ఉంటాను. బికాజ్ ఐ హ్యావ్ టు హౌస్ సర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్త షాప్లో అంతా నేర్చుకోవాలి హౌ టు డూ ఇట్ అని చెప్పేసి. థర్డ్ది నాకు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, వేరేవి ఫ్యామిలీ ఇష్యూస్ అవి ఉన్నాయి, అవి కూడా సార్ట్ అవుట్ చేసుకోవాలి. సో అన్నీ చేసుకొని ఈ కొత్త ఇల్లు దొరికిన తర్వాత అందులో ఏమంటారు సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది కదా, టు బిల్డ్ అ రొటీన్ మళ్ళీ ఫ్రమ్ స్క్రాచ్ కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు మాత్రం ఒక 3-4 weeks నేను అసలు వీడియోస్ తీయను. బికాస్ చాలా వీడియోస్ బాకీ ఉన్నాయి. ఆ బాకీ ఉన్న వీడియోస్ మొత్తం అయిపోగొట్టేసుకొని మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేసేస్తే మీకు నేను ఎలా ఆలోచిస్తున్నానంటే ఒక 3 days వీడియో తీసిన తర్వాత, ఇప్పుడు ఈ వీడియో నేను మాట్లాడిన తర్వాత 3 days లోపల నేను అప్లోడ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను. బికాస్ చాలా వీడియోస్ బాకీ ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పేసి ఈ 3 weeksలో మొత్తం క్లియర్ చేసేసుకుంటే తర్వాత 3 weeks తర్వాత ఏ రోజైతే వీడియో తీస్తానో 3 days, లేకపోతే మ్యాక్సిమం 1 week. 1 week లోపల వీడియో అప్లోడ్ అయిపోవాలి, అలా చూసుకుంటాను. హోప్ యూ లైక్ ద వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఖచ్చితంగా చేసుకోండి. సబ్స్క్రైబ్ మనకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పటి నుంచి కాంటెంట్ ఇంకా డిఫరెంట్ ఉంటుంది, ఇంకా వేరే ఉంటుంది. మంచి కాంటెంట్ ఇవ్వడానికే ట్రై చేస్తూ ఉంటాను. అది వీడియో. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. ఎప్పుడో తెలియదు కానీ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంతవరకు
స్టే హ్యాపీ అండ్ స్టే హెల్దీ.